ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్ కాలికి తీవ్రమైన గాయం, హాస్పిటల్కి తరలింపు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మాజీ సీఎం జగన్కు తీవ్ర అస్వస్థతకు నెలకొన్నదని వార్తలు వస్తున్నాయి. కడప జిల్లా పులివెందులలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలి నొప్పితో బాధపడుతున్నారట. గతంలో కాలు బెనికి ఇబ్బంది పడ్డారు మాజీ సీఎం జగన్. అయితే ఇక నిన్న కడప నుండి పులివెందులకు వచ్చే సమయంలో ఎక్కువసేపు కార్యకర్తలతో సమావేశం అవుతూ వస్తున్న కార్యక్రమంలో మరోసారి మాజీ ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలుకి బెనికిందని సమాచారం. పులివెందులలోని తన క్యాంపు కార్యక్రమంలో ఎక్కువసేపు నిలబడి ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలా ఎక్కువసేపు నిలబడడం వల్ల జగన్మోహన్ రెడ్డికి కాలుకు వాపు వచ్చిందట. దీంతో రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఈరోజు వాపు అలాగే ఉంటే మధ్యాహ్నం లోపు విజయవాడకు వెళ్తే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక విజయవాడకు వెళ్ళిన తర్వాత ఆసుపత్రిలో జగన్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.